బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ మెంతం కూర కుడుములకి కావాల్సిన ఐటమ్స్ అండి. బియ్యం పిండి, మెంతం కూర, ఆనియన్స్, ఎల్లిపాయ, నువ్వులు, వేయించి పెట్టుకున్న నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మనము వేడి నీళ్ళు వేసుకొని బాగా తడుపుకోవాలి. ఉప్పు వేసుకోండి, నాక బాగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని తడుపుకోవాలి. బాగా తడుపుకోవాలండి, గట్టిగా తడుపుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం తడుపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇట్లా ఇట్లా అన్నీ చిన్న చిన్నవి చేసుకోవాలండి. ఇట్లా అన్నీ చేసుకొని ఆవిరికి పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగా ఇట్లా అన్ని చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చాలా బాగుంటాయి చూడండి. ఇట్లా అన్నీ చేసుకొని మనం పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి చూడండి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇలా అన్నీ మనము తాలికల్లాగా చేసి మొత్తం రౌండ్ చేసుకొని మనం పట్టుకొని వెళ్తే ఇట్లా ఒత్తాలి అనమాట. ఇట్లా బటన్స్ లాగా చిన్న చిన్న బటన్స్ లాగా ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఆవిరికి ఉడికించుకోవాలండి. ఇట్లా తాలికల్లాగా చేసుకుంటే తొందరగా అవుతుంది. ఇట్లా లైట్గా బొట్టకని వేలుతో ఇట్లా ప్రెస్ చేయండి అంతే. బటన్స్ లాగా చిన్న బటన్స్ ఉంటాయి కదా, షర్ట్ బటన్స్ అట్లా ఉంటాయి. ఆఫ్ చేసి పెట్టలేవా అప్పుడు? ఇట్లా ఆవిరికి పెట్టుకోవాలండి. నీళ్ళు కాగుతున్నాయి కదా, ఇట్లా మూత పెట్టేసాయి. ఆవిరికి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లే పెట్టుకొని ఆవిరికి మంచిగా ఉడికినాక మనము మళ్ళీ పోపు పెట్టుకోవాలి. చూడండి అన్నీ ఇలా ఆవిరి పెట్టుకున్నా అయిపోయింది. ఆవిరి పెట్టుకునేదంతా అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. చాలా టైం పడుతుందండి, మనం ఓపికత చేసుకోవాలి. బాగుంటుంది కర్రీ అంటున్నానండి. టిఫిను ఇలా చూడు ఎంత బాగున్నాయో, బటన్స్ లాగా చిన్నగా. ఓపికత బాగా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది టిఫిన్ ఇది. ఇట్లా అన్ని ఆవిరి పెట్టుకున్నాక అన్ని విడగొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటాము. కర్రీ కాదండి, సారీ, కర్రీ కాదు, నేను కర్రీ అన్నాను. టిఫిన్ అండి ఇది. ఆవిరి కుడుములు, మెంతకూర కుడుములు అండి. మెంతకూర కుడుములు ఇలా చేస్తాను. బటన్ కుడుములు అంటాం మేము. మెంతకూర బటన్ కుడుములు అని మేమంటామండి. ఆయిల్ వేసుకోవాలండి. చూడండి ఆయిల్ అనేది చూసేసుకోండి. మెంతం కూర ఫస్ట్ వేపాలండి.
మెంతకూర వేపినాక పక్కకి తీసినాక పోపు పెట్టేసుకోవాలి. ముందుగా ఎల్లిపాయలు మెంతకూర ఫస్ట్ వేయించుకుందామండి. ఎల్లిపాయలు మెంతకూర ఫస్ట్ వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక పక్క అన్నీ వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం రెడ్గా కావాలి, ఎల్లిపాయ అనేది రెడ్గా అయితే బాగుంటుందండి. కొంచెం ఎర్రగా కొంచెం మెంతకూర అనేది బాగా వేయించుకోవాలండి. మాడగట్టుకోకుండా కొంచెం ఆకు అనేది కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి, లేకుంటే చేదు వస్తుంది. కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి. అందుకే ఫస్ట్ అన్ని మనము ఎల్లిపాయలు మెంతకూర ఫస్ట్ వేయించి పెట్టుకుంటే మనకి పక్కకి బాగుంటుందండి. తర్వాత ఆనియన్స్ తర్వాత అన్ని ఒకటేసారి వేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇట్లా ఆయిల్లో వేయించితేనే మెంతకూర టేస్ట్ వస్తుంది అనమాట. ఉల్లిగడ్డలు వేస్తే అది మెత్తగా అయిపోతుంది అనమాట. మెత్తగా అయ్యి అది రోస్ట్ కాకుండా ఆకు అనేది చేదు వస్తుంది. ఇట్లా వేయించితే మనకి కొంచెం రెడ్గా వేయించినామంటే బాగుంటుంది అనమాట. దీనినే వేయచ్చు ఉల్లిగడ్డ అని కూడా అనుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డకి చేదు పడుతుంది అనమాట. అంత తీసినాకనే ఉల్లిగడ్డ వేయించుకోండి. అంత తీసి పక్కకు వేసినాకనే మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. చేదుకు తింటాము అంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసినామంటే అది కూడా మళ్ళీ ఆకు అనేది మాడిపోతుంది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఆకంతా పక్కకు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇప్పుడు కొంచెం ఇది ఎర్రగయ్యాక పోపు దినుసులు కొద్దిగా. ఇప్పుడు ఉల్లిగడ్డ ఆనియన్స్ వేసుకుంటామండి. ఇప్పుడు వేసుకుంటాం కొద్దిగా కరేపాకు. కరేపాకు అనేది పచ్చగా ఉంటేనే బాగుంటుందండి. నేను మధ్యలో వేస్తాను. చేద్దాం కొంచెం ఇంగువ అండి. కొద్దిగా పసుపు అండి. ఉప్పు, కారం, సన్నగా మంట పెట్టుకోండి ఉప్పు కారం వేసేటప్పుడు. ఇప్పుడు మనం అన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి పెంచుకోవాలండి.
2 స్పూన్లు కొంచెం నిండుగా నువ్వుల పొడి వేసుకోండి. నువ్వుల పొడి అనేది 2 స్పూన్లు ఎత్తుగా వేసుకోండి. నువ్వుల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంకొక స్పూన్ వేస్తానండి. ఇంకొక స్పూన్ వేస్తాను. బాగుంటుంది. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఉడకబెట్టుకునేటివన్నీ ఆవిరి పెట్టుకున్నాం కదండి, అవన్నీ మనం దీనిలో వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అంతా ఇట్లా వేసేసుకోవాలన్నమాట. అంతా వేసుకొని కలుపుకోవాలి. కలిపినాక ముట్టించుకుందాం. సన్న మంట మీద మనము కలుపుకునేదంతా కొంచెంసేపు ఆవిరి పట్టుకోవాలండి. సన్న మంట మీద కొంచెం వేయించుకోవాలి మనం. చూడండి, ఇట్లా కలుపుకోవాలి బాగా. మన బియ్యం పిండి కూడా మనము చేసుకునేటప్పుడు ఇట్లా చిన్న బటన్స్ లాగా చేసుకుంటాం కదా, అది పిండి కూడా మనం గట్టిగా పెట్టుకొని తాలికల్లాగా చేసుకొని చిన్న చిన్న రౌండ్లు వేసి కొంచెం బటన్ ఫింగర్ అది బొటకనేలతో ఒత్తాలండి. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి, ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి. నేనేం పిండుతలేను. మీకు కావాలి అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చివర్లో. వేడి తగ్గినాక పిండుకోండి, లేకుంటే చేదు వస్తుంది. ఇవి అనేది వేడి తగ్గినాక కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకోండి, చేదు రాదనమాట. వేడి మీద చల్లుకోకండి. వేడి మీద నిమ్మకాయ పిండితే చేదు వస్తుంది. నేనేం వేస్తలేనండి నిమ్మకాయ. ఉన్నాయి కానీ నాకు ఇష్టం ఉండదు నిమ్మకాయ. కావాలి అన్న ఒక్కరికి నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా విడిపోవాలన్నమాట. ఇట్లా విడిపోవాలన్నీ ఒకదానికొకటి అంటుకోకూడదు అన్నమాట. అంటుకోకుండా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. మనం అవి చేసుకునేటప్పుడు కూడా కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని కొత్తుకోవాలి. అన్ని చిన్న బటన్స్, సట్ బటన్స్ ఉన్నట్టు ఉన్నాయి చూడండి. ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసుకుంటామండి.